హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నా అండి. శనగపప్పు బీరకాయ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ యమ్మీ బీరకాయ శనగపప్పు కూర చేయడం చాలా సింపుల్, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మన ఛానల్లో ఆల్రెడీ ఒక బీరకాయ రెసిపీ ఉంది, ఒకసారి ట్రై చేయండి. అది ప్లెయిన్ బీరకాయతో చేశాను అండ్ ఇది శనగపప్పు కాంబినేషన్తో చేస్తున్నాను అనమాట. సో చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా, రోటీస్లో, చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా సెట్ అవుతుందండి. అండ్ ఫ్రెష్గా తెచ్చుకొని బీరకాయ చేసుకొని ఇలా గుజ్జుగా చేసుకుంటే ఇంకేం కావాలి, వేరే కర్రీసే అవసరం లేదు. అన్నం మొత్తం దీంతోనే లాగిచ్చేస్తారు. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం మసాలా ప్రిపేర్ చేయాలి. మీకు గుప్పెడు పల్లీలు తీసుకున్నానండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి తీసుకున్నా. ఒట్టి కొబ్బరి ఉంటే ఒట్టి కొబ్బరి అయినా వేసుకోండి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నా. దానికి క్వాంటిటీస్ మీరు క్వాంటిటీస్ బట్టి పెంచుకోండి, తగ్గించుకోండి బీరకాయలని బట్టి. తర్వాత కొన్ని మిరియాలు కూడా వేసి మెత్తని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ కర్రీకి శనగపప్పు మ్యాండేటరీ కదా, సో అందుకనే నేను ఆల్రెడీ శనగపప్పుని 1/2 అన్ అవర్ ముందే వాటర్లో నానబెట్టుకున్నాను. సో శనగపప్పు ఒక కప్లో తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి ఒక 1/2 అన్ అవర్ వరకు నాననివ్వండి. నానిందంటే బీరకాయ త్వరగా కుక్ అవుతుంది, శనగపప్పు ఎక్కువ కుక్ అవ్వదు కదా త్వరగా. సో అందుకనే 2 వేసి చేస్తున్నాం కాబట్టి 2 ఒకే టైంలో కుక్ అవ్వాలి కాబట్టి శనగపప్పు ముందే నానబెట్టుకోండి. తర్వాత బీరకాయల్ని ఇలా చిన్నగా తరుక్కోండి, పీల్ చేసేసి వాష్ చేసి తరుక్కోండి. తర్వాత ఇలా ఒక 2 టొమాటోస్, ఒక పెద్ద ఆనియన్, కొద్ది కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకొని శనగపప్పు రెడీ, మన మసాలా రెడీ. ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న టొమాటో, ఆనియన్, కరివేపాకు వేసేసాము. వేసేసి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసి కాసేపు ఫ్రై చేయండి. మీలో ఎంతమందికి బీరకాయ శనగపప్పు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చూడండి, ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేసేద్దాము. సో ఇందులోకే ఆ మసాలా వేసేసి ఇందులోకి సరిపడా కర్రీ మొత్తానికి సరిపడా కారం వేసేసి ఈ మసాలా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే అన్ని పచ్చివే కదా వేసాము, కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పు వాటర్ అంతా వంపేసి ఇందులోకి వేసేసి 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి. తర్వాత బీరకాయ పీసెస్ కూడా వేసేసి కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ రాళ్ళుప్పు వాడుతున్నాను, అది వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇక బీరకాయని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేయండి, ఎందుకంటే బీరకాయ వాటర్ కంటెంట్ కదా, సో ఎక్కువ నీరు వదిలేస్తుంది. సో అందుకని కొద్దిగా నీళ్ళు పోసుకోండి. కొన్ని బీరకాయలు నీళ్ళు వదిలేవి ఎక్కువ, బట్ కొన్ని వదిలేస్తాయి. సో అందుకనే అడుగు అంటకుండా ఉండేటట్టు ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకోండి. అడుగు అంటే మళ్ళీ కొంచెమే వేసుకోకండి. అడుగు అంటుకోకుండా, కుక్ అయినా కూడా అడుగు అంటుకోకుండా ఉండేటట్టు ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోండి, సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక్క విజిల్ రానివ్వండి చాలు. బీరకాయలు లేతగా ఉంటే ఒక విజిల్ కూడా అవసరం లేదు. సో చూసి వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్లో ఓపెన్ చేద్దాము. సో చూడండి, మన యమ్మీ టేస్టీగా మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. నేను ఎన్ని వాటర్ వేసానో మీకు చూపించాను కదా, దానికే ఇన్ని నీళ్ళు ఊరిపోయాయి. ఆల్రెడీ మన గుజ్జు వచ్చేసింది. సో అందుకనే మన బీరకాయల్ని బట్టి వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, 1/2 కప్పు వరకు వేసుకొని తర్వాత చూసుకొని ఇలా కుక్ అయిన తర్వాతనే వేసుకోవచ్చు. సో బీరకాయలు ఉడికాయో లేదో చూద్దాం. బీరకాయ మెత్తగా ఉడికిపోయింది. శనగపప్పు కూడా నానబెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా బాగా ఉడికిపోయిందండి. అంతే, మన టేస్టీ అయిన శనగపప్పు బీరకాయ కూర రెడీ అయిపోయింది. సో వాటర్ ఒకటి చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి. కుక్కర్లో ఒకటేసారి వాటర్ వేసేసామనుకోండి మళ్ళీ ఇంకా నీళ్ళగా అయిపోతుంది. మళ్ళీ అవి మరిగేంతవరకు నీళ్ళు పట్టినామంటే బీరకాయలన్నీ స్మాష్ అయిపోతాయి. సో చూసి వాటర్ వేసుకోండి, అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.